ఎందుకు మిలిటరీ స్థావరాల మీద ఇప్పుడు అమెరికా దాడి చేసింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే 24 గంటల క్రితం అమెరికాలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు మనం చూడాల్సి ఉంటుంది. అమెరికా మిడిల్ ఈస్ట్ నుంచి చాలా రోజుల నుంచి దాదాపు 2 నెలల నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది సైనికుల్ని, అది కువైట్లో ఉన్నటువంటి స్థావరం నుంచి కావచ్చు, సౌదీ స్థావరం నుంచి కావచ్చు, యూఏఈలో ఉన్నటువంటి స్థావరాల నుంచి, బేసెస్ నుంచి వెనక్కి తన సైన్యాన్ని తీసుకెళ్ళింది. కానీ 24 గంటల క్రితము అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ ప్రకారం దాదాపు 2,500 మంది నేవీ సీల్స్ అమెరికా నుంచి మిడిల్ ఈస్ట్కు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు, మిడిల్ ఈస్ట్కు వాళ్ళకు ప్రయాణం అయ్యారు. సో అమెరికా 2,500 మంది నేవీ సీల్స్ని డైరెక్ట్గా మిడిల్ ఈస్ట్కు పంపుతుంది. గత 2 నెలల నుంచి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నటువంటి అమెరికా ఎందుకు ఇప్పుడు నేవీ సీల్స్ని ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కు పంపిస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి దాడికి చాలా సంబంధం ఉంది. సో అమెరికా ఇప్పుడు ఈ యుద్ధంలో ఒక ప్రధానమైనటువంటి స్ట్రాటజీని అవలంబించబోతుంది. అదేంటంటే కేవలం ఇరాన్ సముద్ర మార్గం నుంచి, సముద్రానికి సంబంధించినటువంటి ఒడ్డు నుంచి, భూభాగం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఖార్గ్ దీవిని అమెరికా ఇప్పుడు పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటుంది, దీన్ని ఆక్యుపై చేయాలనుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు 15వ రోజు ఏదైతే ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా కూటమికి సంబంధించి యుద్ధంలో 15వ రోజు ఖార్గ్ ద్వీపం మీద అమెరికా దాడి చేసింది అనేటువంటి దానికి మనం లింక్ చూడొచ్చు. లేదంటే చాలా ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ద్వీపం మీద అమెరికా దాడి చేయొచ్చు. యుఎస్ సంబంధించినటువంటి చాలా అబ్రహం లింకన్ అనేటువంటి యుద్ధవాహక నౌక అక్కడ ఉంది, దాని ద్వారా కావచ్చు, మిగిలిన డిస్ట్రాయర్స్ ద్వారా దాడి చేసి ఈ మొత్తం ద్వీపాన్ని ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు.